క్లస్టర్ C1 యూనిట్ 3 యూవి స్పెక్ట్రోస్కోపీలో ఈరోజు మనం ఫ్రాంక్ కండోన్ ప్రిన్సిపల్ ఆర్ వైబ్రేషనల్ ఫైన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు. ఫ్రాంక్ కండోన్ ప్రిన్సిపల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు జస్ట్ వీ హ్యావ్ టు ఇమేజిన్ ఏ మాలిక్యూల్. ఓ మాలిక్యూల్ని మీరు ఇమేజిన్ అట్ రూమ్ టెంపరేచర్. ఒక మాలిక్యూల్ మీరు రూమ్ టెంపరేచర్ వద్ద అబ్జర్వ్ చేస్తే ఎట్ రూమ్ టెంపరేచర్ మోస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ present in zero vibrational level of ground state. Zero vibrational level means V equals to 0 of ground state. అంటే మనం రూమ్ టెంపరేచర్ వద్ద మోస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ కానీ తీసుకున్నట్లయితే ఆ మాలిక్యూల్స్ అన్నీ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి సార్ అంటే ఆ గ్రౌండ్ స్టేట్ యొక్క జీరో వైబ్రేషన్ లెవెల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అదే ఫస్ట్ అండి. At room temperature, most of the molecules are present in zero vibration level of ground state. ఇలా గ్రౌండ్ స్టేట్ యొక్క జీరో వైబ్రేషన్ లెవెల్లో ఉన్నటువంటి మాలిక్యూల్ మనం ఏం చేద్దాం సార్ అంటే when the molecule ఈ మాలిక్యూల్ని ఈజ్ exposed to UV radiation, అటువంటి గ్రౌండ్ స్టేట్ యొక్క వైబ్రేషన్ లెవెల్లో ఉన్నటువంటి మాలిక్యూల్ని మనం యూవీ రేడియేషన్కి మనం ఎక్స్పోజ్ చేస్తే దట్ మాలిక్యూల్ అబ్జర్బ్స్ యూవీ రేడియేషన్. ఆ యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని దెన్ ద మోస్ట్ ప్రాబబుల్ ట్రాన్సిషన్స్ ఆర్ హ్యాపెన్స్ ఫ్రమ్ జీరో వైబ్రేషన్ లెవెల్. మోస్ట్ ప్రాబబుల్ transitions takes place from zero vibrational level. Just listen to me. ఫస్ట్ మీరు ఒక మాలిక్యూల్ని రూమ్ టెంపరేచర్ వద్ద ఇమాజినేషన్ చేసుకోగలగాలి. At room temperature, most of the molecules are present in zero vibrational level of ground state. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆ జీరో వైబ్రేషనల్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి మాలిక్యూల్ని ఈజ్ ఎక్స్పోజ్డ్ టు యూవీ రేడియేషన్. దెన్ దట్ మాలిక్యూల్ అబ్జార్బ్స్ యూవీ రేడియేషన్ అండ్ మోస్ట్ ప్రాబబుల్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ జీరో వైబ్రేషనల్ లెవెల్. ఓకే, యూజువల్లీ time taken for electronic transition జరగడానికి టైం టేకన్ ఎంత సార్ అంటే 10⁻⁻15 seconds. and the time period for vibration is 10⁻⁻13 seconds. చూడండి, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగడానికి టైం టేకెన్ అనేది 10⁻⁻15 seconds అండ్ ద టైం పీరియడ్ ఫర్ వైబ్రేషన్ ఈజ్ 10⁻⁻13 seconds, విచ్ ఈజ్ నియర్లీ 100 times ఈ స్లో. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కన్నా వైబ్రేషన్స్ అనేవి 100 times స్లోగా జరుగుతాయి అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఓకేనండి. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములేషన్ ఈ టైం పీరియడ్ బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములేషన్ ఫ్రాంక్ కండోన్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఈ ఫార్ములేషన్ బేస్ చేసుకొని ఫ్రాంక్ కండోన్ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుంది సార్ అంటే స్టేట్స్ దట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ సో ఫాస్ట్
ఫాస్ట్ అంట. In comparing to the nuclear motion అంటే న్యూక్లియర్ మోషన్తో కంపేర్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఫాస్ట్ అవుతాయి అనేది ఎందుకు ఇలా చెప్పాం సార్ అంటే చూడండి, మనం ఆల్రెడీ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగడానికి టైం 10⁻15 సెకండ్స్, వైబ్రేషన్ జరగడానికి టైం పీరియడ్ 10⁻13 సెకండ్స్, అంటే 100 టైమ్స్ స్లో ప్రాసెస్ వైబ్రేషన్. అందుకే ఈ వైబ్రేషన్ అంటే న్యూక్లియర్ మోషన్తో కంపేర్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆఫ్టర్ ది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ది న్యూక్లియర్ ఆ న్యూక్లియర్ అనేది స్లో మోషన్లో ఉంటుంది కాబట్టి ద న్యూక్లియర్ హ్యావ్ నియర్లీ సేమ్ రిలేటివ్ పొజిషన్ అండ్ momentum. Okay, this is said to be Frank-Condon principle. Frank-Condon principle అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగినప్పటికీ న్యూక్లియర్ యొక్క పొజిషను మొమెంటము చేంజ్ అవ్వదు. ఓకే, సో అందుకే మనకి ఫైనల్గా దీని స్టేట్మెంట్ ఎలా చెప్తాం సార్ అంటే స్టేట్మెంట్ మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే ది పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ న్యూక్లియర్ ది పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఆర్ internuclear distance is remains constant during the electronic transition. ఓకేనండి, అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఆ న్యూక్లియర్ యొక్క పొజిషన్ కానీ లేదా ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అండ్ మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ Frank-Condon principle. అట్ ది సేమ్ టైమ్ దట్ మీన్స్ ది జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ సేమ్. జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ సేమ్ వెదర్ ద మాలిక్యూల్ ఈజ్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఆర్ ఎగ్జైటెడ్ స్టేట్. అంటే ఆ మాలిక్యూల్ అనేది గ్రౌండ్ స్టేట్లోను ఆర్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని జామెట్రీ కూడా చేంజ్ అవ్వదు. ఇవి మనం థియరిటికల్గా Frank-Condon ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాం. ఒకసారి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Frank-Condon ప్రిన్సిపల్ స్టేట్ నీట్గా వినండి. ఎట్ రూమ్ టెంపరేచర్ most of the molecules are present in zero vibrational level of ground state. Okay, when that molecule is exposed to UV radiation, that molecule absorbs UV radiation and most probable transitions takes place from zero vibrational level. అంటే రూమ్ టెంపరేచర్ వద్ద జీరో వైబ్రేషనల్ లెవెల్లో ఉంటాయి ప్రతి మాలిక్యూల్. దీనికి యూవీ రేడియేషన్ మనం ఎక్స్పోజ్ చేస్తే ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని మోస్ట్ ప్రాబబుల్ ట్రాన్సిషన్స్ అనేవి ప్రొసీడ్ అవుతాయి. యూజువల్లీ ద టైమ్ టేకెన్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఈజ్ 10⁻−15 seconds, బట్ ద టైమ్ పీరియడ్ ఫర్ వైబ్రేషనల్ మోషన్ ఈజ్ 10⁻−13 seconds. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వైబ్రేషనల్ మోషన్ అనేది 100 times స్లోగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసేటప్పుడు అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్తో. అందుకే బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములేషన్ Frank-Condon స్టేట్స్ దట్ డ్యూరింగ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పటికీ ద పొజిషన్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పటికీ ఒక న్యూక్లియర్ యొక్క పొజిషను మరియు దాని మూమెంటం కాన్స్టెంట్గా ఉంటుంది.
ఎందుకు సార్ అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్తో కంపేర్ చేసేటప్పుడు ఈ న్యూక్లియర్ మోషన్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి అది జరిగేటప్పటికి ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫైనల్గా దాని స్టేట్మెంట్ ఏం చెప్తామంటే ద పొజిషన్ ఆఫ్ ది న్యూక్లియర్ అండ్ మూమెంటమ్ ఆర్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ది ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. Thus, the geometry of the molecule is same whether is the molecule is present in ground state or excited state. Okay, next, what about energy level diagram to the Franck-Condon principle? In general, just we have to energy level diagram construct between potential energy versus internuclear distance, potential energy. So already we know that at room temperature most of the molecules are present in zero vibrational level of ground state. This is ground state, room temperature, ground state. V equals to 0, V equals to 1. These are all ground state vibrational levels. V equals to 2, V equals to 3, V equals to 4. This is the ground state, E0. Okay, when this molecule is exposed to UV radiation, second case lo మనం అదా ఆలోచించాం. UV radiation ఇచ్చేటప్పుడు that molecule absorbs radiation and most probable transition takes place from zero vibrational level. మనం ఎప్పుడైతే యూవీ రేడియేషన్ ఇచ్చామో మాలిక్యూల్ అనేది మనకి ఆ యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి ప్రమోట్ అవుతుంది E1. ఇందులో వైబ్రేషన్ లెవెల్స్ దిస్ వన్ V dash equals to 0, V dash equals to 1, V dash equals to 2, V dash. Sir, these are all vibration levels in ground state of molecule. These are also vibration levels in excited state of molecule. Okay, now what happens? ఏం జరుగుంటుంది ఈ మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ టేక్స్ ప్లేస్ అమాంగ్ ది డిఫరెంట్ వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్. సెలెక్షన్ రూల్స్ for electronic transitions among the different vibrational levels is అంటే డిఫరెంట్ వైబ్రేషనల్ లెవెల్స్ మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరగడానికి సెలక్షన్ రూల్ ఏంటి సార్ అంటే డెల్టా V ఈక్వల్స్ టు 0 plus or minus 1 plus or minus 2 plus or minus 3 plus or minus 4 so on. అంటే వైబ్రేషనల్ డెల్టా V అంటే చేంజింగ్ ఇన్ వైబ్రేషనల్ క్వాంటమ్ నెంబర్. ఆ వైబ్రేషనల్ క్వాంటమ్ నెంబర్ అనేది చేంజింగ్ అనేది 0 కానీ ప్లస్ ఆర్ మైనస్ 1 కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 కానీ ప్లస్ ఆర్ మైనస్ అన్నీ అలౌడేనండి. అంటే లైక్ దిస్ ఇగోండి వి ఫర్ ఎగ్జాంపుల్ V ఈక్వల్స్ 0 to లేకపోతే 0 to 1 ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ మనకు అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1. ఇది గ్రౌండ్ స్టేట్లో 0 వైబ్రేషన్ లెవెల్, ఇది ఎగ్జైట్ స్టేట్లో 1 లెవెల్. అలానే 1 to 2, అలానే 2 to 3 లైక్ దిస్. లేదంటే మీరు 4 to 3, 3 to 4. ఎందుకంటే వైబ్రేషన్ లెవెల్స్ అనేవి చేంజింగ్ అనేది మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 అందుకే మనకి గ్రౌండ్ స్టేట్లో V ఈక్వల్స్ టు 0 to V ఈక్వల్స్ టు 1, లేదా V ఈక్వల్స్ టు 1 to V ఈక్వల్స్ టు 2, లేదా V ఈక్వల్స్ టు 2 to V ఈక్వల్స్ టు 0 to 2, V ఈక్వల్స్ 0 to 3 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 చేంజింగ్ అనేది V డాష్ సారీ. ఇలా మీకు ఏదైనా అవ్వచ్చు. బట్ ఎట్ రూమ్ టెంపరేచర్ delta V equals to plus or minus 2 అంటే at ground state of V equals to 0 to or V equals to 2 ఏదైతే ఉందో
మోర్ పాపులేటెడ్ ట్రాన్సిషన్ అండి. సో దట్స్ వై ఇట్ గివ్స్ మోర్ ఇంటెన్సిటీ ఇన్ యూ విజిబుల్ స్పెక్ట్రా. ఎక్కువ రూమ్ టెంపరేచర్ వద్ద మనకి డెల్టా V +2 అయ్యే ట్రాన్సిషన్స్ మోర్ ఫేవరబుల్గా ఉంటాయి. అందుకే ఈ ట్రాన్సిషన్ అనేది మనకి మోస్ట్లీ చాలా ఇంటెన్సివ్ స్పెక్ట్రాన్ని ఫామ్ చేస్తుంది యూ విజిబుల్లో. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఫ్రాంక్ కండోర్ ప్రిన్సిపల్. ఓవర్.